నీకు ఓటేసిన కర్మానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించిన కర్మానికి, రేవంత్ రెడ్డిని నమ్మిన కర్మానికి మాకు గిన్ని కష్టాలు వచ్చని చెప్పి తన చెప్పుతో తాను కొట్టుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ గుండాలు, కొంతమంది నాయకులు అండ్ పిచ్చి పిచ్చి కొట్టిండ్రు ఇంటికి వచ్చి. 105 సంవత్సరాల తల్లి ఉంటది వాళ్ళకి. 105 సంవత్సరాలని ముసలామెను కూడా కొట్టిపోయిందంటే ఎక్కడో సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు వాళ్ళు అంటున్న మాట ఏంటిది? ఇవాళ బీజేపీలకు తెలివి లేదు, బీజేపీలకు డ్రామా చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. మేము రాజకీయాలు చేస్తున్నామా? రైతుల గోసను వివరిస్తున్నామా? రా కొడుక, దిలావర్పూర్ రైతాంగం దగ్గరికి రా, నీకు దమ్ముంటే అని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఆనాటి ప్రభుత్వం మిర్చి రైతులకి మాకు గిట్టుబాటు ధర కావాలంటే సంఖ్యలు వేసి జైల్లో పెట్టింది. ఆ రైతాంగం కన్నెర చేస్తే భూపాతంలో తొక్కేసిన రైతులంతా కూడా. మేం ఓటేసి గెలిపిస్తే కదా నువ్వు కుర్చీ మీద కూర్చున్నది, మేం ఓటేసి ఆశీర్వదిస్తేనే కదా నీవు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, మంత్రి పదవులు వచ్చినాయి. ఇవాళ మా మీదనే సవారీ చేస్తా ఉన్నావు, మా కన్నీళ్లతో, మా జీవితాలతో చెలగాట మాడుతున్నాం అని చెప్పి రైతులు మాట్లాడుతున్నారు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ మారింది అనుకున్నాం, కానీ గిట్లయిద్దని చెప్పి మాత్రం అనుకోలే. వాళ్ళకు భూముల అమ్మకం మీద ఉన్న శ్రద్ధ, పైరవీల మీద ఉన్న శ్రద్ధ, డబ్బులు సంపాదించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ, మా రైతుల వడ్ల కొనుగోళ్ల విషయంలో, మా రైతుల మొక్కల కొనుగోలు విషయంలో, మా రైతుల తెల్లజోళ్ల కొనుగోలు విషయంలో మాత్రం, సల్ఫర్ కొనుగోలు విషయంలో మాత్రం లేదని అర్థమైతా ఉంది. మేం మర్చిపోం బాబు. ఇవాళ మాకు మేముగా కన్నీళ్లు కారుతుండొచ్చు, మా గుడ్లలో నీళ్లు ఇంకిపోవచ్చు, కానీ మర్చిపోం. మళ్ళీ ఎన్నటికైనా మీరు 2028 లోపు మళ్ళీ మా పల్లెలకు రావాల్సిందే, మా ఓట్లు కావాల్సిందే, మీకు మా ఆశీర్వాదం కావాల్సిందే. గప్పుడు మాట్లాడతాం. డ్రామా ఎవడేసిండు, మోసం ఎవడు చేసిండు, ఎవడు గ్యారంటీలు ఇచ్చిండు, ఎవడు గ్యారంటీలు ఉల్లంఘించిండు గప్పు తెలుస్తుంది బిడ్డ అంటున్నారు.